నమస్కారం కళ్యాణ్ గారు. నమస్తే అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. మన తెలంగాణలో ఉండే కళారూపాలు కళాకారులందరినీ కూడా ఒక పుష్పగుచ్చంలో ఒక పువ్వుల్లాగా గుబాళించడానికి ఒక చిన్న నా వంతు ఉడతాభక్తిగా వాళ్ళని పరిచయం చేస్తున్నానండి. ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదు, అసలు ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర మనం ఇట్లా క్లిక్ చేయగానే దొరకడం అనేది చాలా అరుదండి. అప్పుడు మిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారు నటరత్నాలను చేశారు అప్పుడు ఒక పుస్తకం. ఇప్పుడంతా డిజిటలైజ్ ఏజ్ కాబట్టి ఇవన్నీ కూడా డిజిటలైజ్ డాక్యుమెంటరీస్ చేస్తున్నానండి. మీ కళా నైపుణ్యం, మీ కళారూపం, మీ గురించి ఒక క్లుప్తంగా మా ప్రేక్షకులకు తెలియజేయండి. మీరు కంగ్రాచులేషన్స్ అండి, మీరు చాలా మంచి యాక్టర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇంటర్వ్యూయింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ నమస్తే అండి. నేను కరాటే కళ్యాణిగా అందరికీ తెలుసు. నేను హరికథా కళ్యాణిగా పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను హరికథా కళాకారిని. సహజసిద్ధంగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆ హరికథలు ఎప్పుడైతే ఆయన చెప్తూ, అలాగే మృదంగ విద్వాంసుల వారు ఆల్ ఇండియా రేడియో బిహై గ్రేడ్ ఆర్టిస్ట్ మన రాష్ట్రపతి వివి గిరి గారి చేత వెండి వీణా బహుకరణ అందుకున్నారండి. ఆయన 17వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్లో వారు మృదంగం పైన లైవ్ విన్యాసం చేసి రాష్ట్రపతి గారి చేతి మీద అవార్డు తీసుకున్న మహానుభావులు మా నాన్నగారు. వారి స్ఫూర్తి, వారి తాలూకా ప్రేరణ అన్ని విషయాల్లో నాకు హరికథ నేర్చుకోవడం కానీ, కరాటే పడాల రామదాస్ గారండి. వారు ఇప్పుడు 4 సంవత్సరాలైంది మనల్ని విడిచి వెళ్ళిపోయారు. బట్ మాకందరికీ ఇంట్లో మా తమ్ముళ్ళు, 2 తమ్ముళ్ళు ఎంఏ మ్యూజిక్ చిన్నవాడు అయిపోయింది మొన్ననే. పెద్దవాడు మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిక్ టీచర్గా, మ్యూజిక్ కంపోజర్గా, ఆల్ ఇండియా రేడియోలో కూడా మ్యూజిక్ కంపోజర్గా మొన్నే సెలెక్ట్ అయ్యారు. పడాల తారక రామారావు మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యారు మొన్ననే. అలాగే 25,000 మంది కళాకారులని ఇప్పటిదాకా తయారు చేశారండి శిష్యులుగా మా తమ్ముడు, పెద్ద తమ్ముడు. అలాగే చిన్నజీరి ఫ్యామిలీ అంతా చిన్నజీరి స్వామి గారి ఆస్థానంలో గానం చేస్తూ ఉంటారు. ఎన్నో వేల కీర్తనలు కంపోజ్ చేశాడు. అన్ని విధాలుగా రామానుజ కానీ, అన్నమయ్య కానీ, అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ, తానాకి కూడా తను కంపోజ్ చేశాడు. చాలా పెద్దవాడి గురించి, ప్రతిభ గురించి చెప్పడానికి చాలా ఉంది. అయితే చిన్న తమ్ముడు ఇప్పుడు సినిమాలు తీసి ప్రొడ్యూసర్గా కూడా మారాడు. సో మీ గురించి చెప్పండి. నా తమ్ముడు మీరు డౌన్ టు ఎర్త్, మీరు ఫిలిమ్స్ లో ఒక రకంగా ఉన్నారు, ఇక్కడ డౌన్ టు ఎర్త్ మంచి గంభీరంగా ఒక పండితురాల్లాగా ఉన్నారు. అయ్యో అదేం లేదండి, మనం నేర్చుకున్న సంస్కారం అది. మా తండ్రి గారు మాకు ముగ్గురికి తీర్చిదిద్దారు. మా అమ్మగారు కూడా మాకు చాలా ముఖ్య భూమిక వారిది. వారు ఇప్పుడు 66 సంవత్సరాల్లో కూడా 55 సంవత్సరాలకి వారు 3 డిగ్రీలు పొందారు. మా అమ్మగారు సంగీతంలో, లలిత సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలో, లలిత సంగీతంలో, అలాగే ప్రాథమిక విద్యలో కూడా. నేను అన్ని డిగ్రీలు తీసుకోలేదు, మా అమ్మగారే గ్రేట్. సో మా అమ్మగారు, నాన్నగారు వల్ల మేము ఇలా ఉన్నాం. నేను హరికథ చిన్నప్పటి నుంచి, నేను 13వ ఏట నుంచే చెప్తున్నాను. చాలా ఎన్నో వేల కథలు చెప్పాను. తర్వాత నేను హరికథతో పాటుగా పాటలు పాడుతుండేదాన్ని, సినీ సంగీతం కూడా. అలాగే నాటకాలు నేర్చుకున్నాను, నాటకాలు వేశాను. అందులో అంటే పౌరాణికం, సాంఘికం కూడా. సాంఘికం అంటే సాంఘికం అంటే ఓన్లీ స్టేజ్ మీద కాదు, ఓన్లీ పరిషత్తులకు మాత్రం. సో నేను గుబ్బడి గోపాలకృష్ణ గారితో కూడా ఇక్కడ నేను నాటకాల్లో అల్లసాని పెద్దనలో సోమిదేవమ్మ కూడా చేశాను. అలాగే నేను ద్రౌపది చేశాను. చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు. సో నేనేంటంటే సినీ సంగీతంలో కూడా నేను కొంచెం ఛత్రపతి అనే సినిమాలో నాకు కీరవాణి గారు పాట కూడా పాడిచ్చారు సినిమాల్లో. చాలా సినిమాల్లో కూడా పాడాను నేను. అలాగే నేను హరికథ కళాకారినిగా నాకు పేరు తీసుకొచ్చిన ఈ హరికథ సినిమాల్లో ఏ యాక్టింగ్ స్కూల్ లేకపోయినా కూడా సినిమాల్లో నేను నటనలో రాణించగలిగాను అంటే హరికథే, బికాస్ ఆఫ్ హరికథ. సో మన జానపద కళారూపంలో నిజంగా సంగీత సాహిత్యాలు అంటే సరితూచిన త్రాసు ఆదిభట్ల నారాయణదాస్ గారు రచించిన ఈ హరికథ అనే ఒక సత్కావ్యాన్ని అందరికీ అందించారు. వారికి హరికథ పితామహులుగా వారు పెట్టిన భిక్షతో ఎంతోమంది కళాకారులు బ్రతుకుతున్నారు ఈ రోజు కూడా. జానపద కళ అంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే జానపదం అంటే ఈజీగా అందరికీ జనబాహుల్యంలోకి వెళ్ళేదనే ఉద్దేశం అయితే మాత్రం జానపదం కాదు, క్లాసికల్ ఆర్ట్ ఫామ్. కానీ జానపద కళ శాస్త్రం ఉంది కదా, జానపద కళారూపాల్లో పెట్టేశారండి. తప్పది, అది ఫైట్ చేయాలి. అంటే ఎలా అంటే శాస్త్రం ఉంది కదా, సంగీతం, సాహిత్యం అన్నీ కావాలండి. అంటే సమయస్ఫూర్తి, సకల కళల సమాహారం. మా ఛానల్ తరఫున మీకు సపోర్ట్ చేస్తాను నేను, మీరు కూడా బాగా దాన్ని. అయితే నేను పద్మశ్రీ రావాలని చాలా ఫైట్ చేశానండి, హరికథలకు లేదు అని. మరి నేను 2015లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ప్రయత్నం చేసి 136 గంటలు నిర్విరామ హరికథ గాన యజ్ఞం చేయించాను ఇక్కడ హైదరాబాద్లోనే. నాకు లిమ్కా రికార్డ్స్ వచ్చాయి. తర్వాత 108 రోజులు నిర్విరామ హరికథ గాన యజ్ఞం మళ్ళీ అష్టోత్తర శతం పేరిట చేశాం. 7 జిల్లాల్లో చేశాను.
ఆంధ్ర అంతా కూడా. తెలంగాణ జిల్లాలో చేయలేదు కానీ ఆంధ్ర అంతా చేశాను. ఎందుకంటే అప్పుడు కలిసి లేకపోయినా నేను ఆ సమయంలో అటువైపు ఉన్నాను, ఇంకా అక్కడే సరిపోయింది సమయం. ఇటువైపు ఇక్కడ కూడా చాలా ఇక్కడ లిమ్కా చేశాను కాబట్టి ఇక్కడ లిమ్కా బ్యాలెన్స్ అయ్యింది. సో రెండు వైపులు అక్కడేమో 108 రోజులు చేశాను, ఇక్కడ 108 గంటలు అనుకుంటే 136 గంటలు అయింది. సో ఈ హరికథ కళారూపానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో నాకు పేరు వచ్చిన తర్వాత నేను హరికథ కళాకారినిగా చేస్తూ హరికథలు చెప్తూ సమయం చిక్కినప్పుడంతా హరికథలు చెప్తూనే ఉన్నాను. లెటర్ రాయండి గవర్నమెంట్ కు, ఇది జానపదం కాదు ఇది అని మీరు ఒక లెటర్ నేను రాసి పెడతానండి. తప్పకుండా మీ హరికథ ఆర్టిస్ట్ అందరితో కూడా ఖచ్చితంగా ఒక లెటర్ రాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రాయండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రాయండి. ప్లీజ్ కన్సిడర్ అని దాన్ని తెలుగు యూనివర్సిటీ వాళ్ళకు కూడా రాయండి. అందరికీ రాస్తాను సార్, మీ సలహా తీసుకుంటాను. చాలా మంచి ప్రపోజల్. అయితే ఇప్పుడు నేను హరికథలకి పద్మశ్రీ రావాలని చాలా పేపర్లో వేయించి గట్టిగా ఊదరగొట్టి అడిగి పెద్ద పెద్ద వాళ్ళని అడిగితే ఏమో ఏ దేవుడు కరుణించాడో 2 పద్మాలు మా హరికథ తోటలో వికసించాయి. ఒకటి ఫస్ట్ పద్మశ్రీ శ్రీ కోట సత్యనారాయణ శాస్త్రి భాగవతులు, సెకండ్ పద్మం మన దాలిపర్తి ఉమామహేశ్వరి ఆమె కూడా. ఇప్పుడు ఇవన్నీ నేను చేస్తున్న సేవ ఏంటంటే ప్రతి సంవత్సరం హరికథ కళారూపానికి దాసుగారి జయంతి వర్ధంతి చేస్తానండి. ప్రతి సంవత్సరం చేస్తాను. హరికథ సప్తాహాలు, పంచరాత్ర మహోత్సవాలు, త్రిరాత్ర మహోత్సవాలు చేస్తూ ఉంటాను. అలా ఈసారి దాసుగారి 81వ సంస్మరణ, వర్ధంతి అనకూడదు పెద్దవాళ్ళ, 81వ సంస్మరణ సభ రేపు మోతీనగర్లో జనవరి 2వ తారీఖు 2026వ సంవత్సరం 2వ తారీఖు కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే మొట్టమొదటి ప్రోగ్రామ్ మాది. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. ఎలా నాకు కుదిరింది అంటే 2వ తారీఖున డేట్ ప్రకారంగా వారి వర్ధంతి వస్తుంది. అలాగే తిథుల ప్రకారంగా నేను ఎప్పుడు చేస్తాను, తిథి పుష్యబహుళ పంచమికి వస్తుంది ఆ రోజే. కాబట్టి 8వ తారీఖు అంటే నేనేం చేశానంటే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ 7 days హరికథ ఉత్సవం, పవిత్రమైన కార్యం, పవిత్రమైన రోజులలో పవిత్రమైన రామాయణం, ఆయన రచించిన యథార్థ రామాయణం, అర్ధ రామాయణం అంటే యథార్థ రామాయణం అంటే ఏముంది, నిజంగా జరిగిన అట్లా అనుకుంటాం. కానీ అర్ధ రామాయణం, ఎవరికి అర్థం కావాలంటే అర్థం వస్తుంది. అలాగే మోక్షం కావాలని మోక్షం, కామ్య పురుషార్థం, మోక్ష పురుషార్థం, అర్ధ పురుషార్థం కూడా అన్ని విధాలుగా సరిపోయే విధంగా ఆయన రచించారు. ఈ రామాయణం చెప్పిన వాళ్ళకి అన్ని కలిసి వస్తాయని అలా వింటే కూడా వస్తుంది. ఈ హరికథ కాలకి ఎక్కడ జరిగితే అక్కడ సుభిక్షంగా సంతోషంగా ఉంటారట. ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అన్నారు. అలా 2 పద్మాలు. ఎవరెవరి అండి ఈ ప్రోగ్రామ్స్ 7 ఆడపిల్లలతో రామాయణం అంతా చెప్పిస్తున్నాను. మొదటి రోజు పురాణం విజయలక్ష్మి గారు జననం చెప్తారు. 2వ రోజు సీతా కళ్యాణం నేను చెప్తాను. 3వ రోజు పాదుకా పట్టాభిషేకం వైశిఖామణి భాగవతారు గారు. 4వ రోజు అరణ్యకాండ ముగిలిచెర్ల నాగమణి గారు. 5వ రోజు కిష్కిందకాండ పద్మశ్రీ దాలిపర్తి ఉమామహేశ్వరి గారు. 6వ రోజు కె శారదా భాగవతారిణి గారు సుందరకాండ చెప్తారు. 7వ రోజు ఇంకా ముగింపోత్సవం. ఆ రోజు యుద్ధకాండ, మన సామ్రాజ్య పట్టాభిషేకం, అదే యుద్ధకాండ, పట్టాభిషేకం, సామ్రాజ్య సిద్ధి, ఇవన్నీ కూడా శాంతి వచనాలు ఇవన్నీ కూడా మన ఎవరు జయంతి సావిత్రి భాగవతారిణి గారు చెప్తారండి. సో వీళ్ళతో పాటుగా తెలంగాణలో పేరెన్నికగల కళాకారులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా 4 నుంచి 5:30, 6 వరకు 2 hours 1 hour చెప్పిన వాళ్ళు ముందు కథాగానాలు, రోజుకి 3 కథాగానాలు చేస్తున్నాను. లోకల్ టాలెంట్ కూడా ఇస్తున్నారు. ఈ వీళ్ళు 2 చెప్తారు. అక్కడ ఒక కథ కంటిన్యూస్ గా రామాయణం నడుస్తుంటుందని ఇలా అందరూ కలిసి తప్పకుండా రోజు 3 ప్రోగ్రాంలు ఉంటాయి. రోజు 3 ఉన్నాయి. లాస్ట్ రోజు పొద్దున్న నుంచి త్యాగరాయ స్వామి పరంపదించిన రోజు కూడా త్యాగరాయ ఆరాధన, ఆదిభట్ల ఆరాధన, అలాగే చివర్లో మన పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వర గారికి సత్కారం. ప్రముఖులందరూ విచ్చేస్తున్నారండి. మీరందరూ కూడా విచ్చేయండి. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు శంకరమఠం మన మోతీనగర్లో ఉంది. అక్కడ ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల నుంచి నేను అవైలబుల్గా ఉంటాను. మీరు అందరూ రండి. నా నెంబర్ 9866336070. 9866336070. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా రావాలి. మంచి ఇంటర్వ్యూ. ఇప్పుడు యూత్ కి ఏం చెప్తారు ఈ ఆర్ట్ ఫామ్ బ్రతకాలంటే?
యూత్ అందరూ కూడా ఈ పిచ్చి పిచ్చి డాన్సులు కథలు కాకుండా బయట వచ్చి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ రీల్స్ ఇవి కాదండి. మీరు సంగీతం, సంప్రదాయ సంగీతం అని నేర్చుకోండి. మీ ఇంట్రెస్ట్ ఉంటే వైలన్, మృదంగం, లేకపోతే డాన్స్, గాత్రం ఏదైనా నేర్చుకోండి. మన సంప్రదాయ కళలు, మన జానపద కళలు, హరికథ, బుర్రకథ, జముకుల కథ, ఒగ్గు కథ, ఇవన్నీ కూడా మన సంప్రదాయ కళలు నేర్చుకోండి. ఫ్యూచర్ కి మీకు చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. మీకు మెమరీ పవర్ పెరుగుతుందండి ఇలాంటివన్నీ చేయడం వల్ల. చాలా చాలా బాగా జరుగుతుంది. మీ లైఫ్ కూడా మంచి రూట్లోకి వెళ్ళి డిసిప్లైన్ గా ఉంటారు. దయచేసి యూత్ అందరూ కూడా హరికథ ఏంటి అనకండి. ఎందుకంటే ఇవే మనకి అంటే కొమ్మలు. పల్లెటూళ్ళు మనకందరికీ కూడా చాలా చాలా ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే పల్లెటూళ్ళలో చాలా జానపదంగా అంతా మనకి చాలా కల్చర్ పచ్చగా ఏంటంటే ఆ పచ్చని పైర్లు కానీ, లేకపోతే గొబ్బెమ్మలు కానీ, ఆ ఆవులు కానీ, ఆ గోమాతలను చూస్తూ పల్లెటూరులో వెళ్తే ఒక ఆనందం అనిపిస్తుంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే ఈ కళల్ని, ఇటువంటి కళారూపాలని మీరు చూసినప్పుడు, విన్నప్పుడు మీ మనసుకు ఆహ్లాదం, ఉల్లాసం, ఉత్సాహం అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా మన సొత్తు. పద్యం మన సొత్తు, మా అవధానం మన సొత్తు, ఆవకాయ మన సొత్తు, అలాగే హరికథ మన సొత్తు. ఇవన్నీ మనవండి. మన కళల్ని మనం పెంచి పోషించుకోవాలి. మనల్ని మనం అవహేళన చేసుకోకూడదు. తెలుగువారం అందరికీ గర్వకారణంగా ఉండేవాళ్ళం. ఈ గర్వకారణంగా ఎప్పటికీ మనందరం ఉండాలంటే తెలుగు సంప్రదాయాన్ని విడిచిపోకండి. ఎవరు కూడా పాశ్చాత్య తెలంగాణ తెలుగు అంతే మనకి కావాల్సినవే. ఇప్పుడు ఎక్కడ ఎవరు అంటే ఇప్పుడు ఆంధ్ర, ఇప్పుడు నేను తెలంగాణ అమ్మాయిని ఎందుకు అయ్యానంటే, నేను ఆంధ్ర కన్నా తెలంగాణలో ఎక్కువ రోజుల నుంచి ఉంటున్నా, ఇక ముందు కూడా ఉంటాను. కాబట్టి ఇది నా తెలంగాణ. అంతే, మేమంతా ఇక్కడే సెటిల్ అయ్యాము. కాబట్టి ఏంటంటే మాకు తెలుగు వాళ్ళు అంతే భేదాభిప్రాయాలు కళాకారులకి వెళ్ళలేవు. సో ఇది మనం అందరం కలిసి ఖచ్చితంగా మన తెలంగాణ సంస్కృతిని బ్రతికించుకుందాం, ఆంధ్ర సంస్కృతిని గౌరవిద్దాం. ఖచ్చితంగా అందరం కలిసి మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిన మీకు ధన్యవాదాలు. 1 minute. మీ ఛానల్ పేరేంటి సార్? తెలంగాణ కళారత్న. నమస్కారం అండి.